హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్తే ధర్మస్థలకు సంబంధించి ఒక కీలక విషయం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా గత 2 నెలల నుంచి దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ధర్మస్థలిలో వందల కొద్ది అమ్మాయిలు అలాగే యువకులకు సంబంధించిన మృతదేహాలను నేను పాతి పెట్టాను అంటూ ఒక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో అక్కడ ఆ వివాదం అయితే తెరపైకి రావడం జరిగింది. ఇక ధర్మస్థలకు సంబంధించి అతను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఒక పుర్రెతోనే వెళ్ళటం, ఆ పుర్రె పట్టుకొని వెళ్ళి ఇటువంటి పుర్రెలు నేను చాలా మందివి అక్కడ పాతిపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమ్మాయిలు అలాగే యువకులు ఎక్కువ మంది ఉంటారు. వారి అందరిపై ఒంటిపై కూడా గాయాలతో ఉన్న శవాలు నేను పూడ్చిపెట్టడం జరిగింది అంటూ ఆయన చాలా కీలకంగా పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వగా అది కర్ణాటక రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆ వార్త సంచలనమైంది. ఇక ఆ తర్వాత సిట్ అధికారులు 15 రోజులు అతను చూపించిన ప్రాంతంలో తవ్వకాలు జరపగా ఆయన చెప్పిన విధంగా శవాలు అయితే అక్కడ లభించకపోవడంతో అతనిని విచారించగా ఆయన చాలా కీలక విషయాలు చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దీనిపై కర్ణాటక సోషల్ మీడియా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మీడియా ఛానల్స్ కూడా 2 నెలలుగా మెయిన్ న్యూస్గా దీన్నే తీసుకొని చెప్పడం అయితే జరిగింది. ప్రతి వ్యక్తి ధర్మస్థలి గురించే చర్చించుకోవడం అయితే జరిగింది. కానీ దానికి ఈ విధమైన ముగింపునైతే ఎవరు కోరుకోలేదు. కానీ ఆయన నిన్న సిట్ అధికారుల సమక్షంలో చెప్పిన కొన్ని విషయాలు మన దగ్గరైతే ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం చెప్పాడో కూడా మనం చూద్దాం. ధర్మస్థల వివాదంలో కీలక మలుపు, ఫిర్యాదు వెనుక ఇతరుల ప్రోత్సాహం, చట్టవిరుద్ధంగా మృతదేహాలు పాతిపెట్టినట్టు చెప్పాలని ఒత్తిడి, సిట్ ఎదుట మాజీ కార్మికుడి వెల్లడి అంటూ ఒక వార్త మన దగ్గరికి రావడం జరిగింది. అంటే నేను ఈ ఫిర్యాదు చేయడం వెనుక ఇతరుల ప్రోత్సాహం ఉంది, ఇతరుల ప్రోత్సాహంతోనే నేను కావాలని అక్కడ పాతి పెట్టకుండా కూడా మృతదేహాలను పాతి పెట్టినట్టుగా చెప్పమంటే నేను చెప్పాను అని ఆయన నిన్న సిట్ అధికారుల దగ్గర చెప్పినట్టుగా మనకైతే ఒక వార్త రావడం అయితే జరిగింది. ధర్మస్థల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. వందలాది మంది మృతదేహాలను పాతిపెట్టినట్టు ఫిర్యాదు చేసిన మాజీ పౌర కార్మికుడు సిట్ ఎదుట ఫిర్యాదు వెనుక కొందరి ప్రోత్సాహం ఉందని, పుర్రెను కూడా వారే సమకూర్చారని చెప్పినట్టు తెలిసింది. ఇక మాజీ పౌర కార్మికుడు చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అతను చూపించిన అటవీ ప్రాంతంలో 15 రోజుల పాటు తవ్వకాలు జరిపారు. శనివారం నుంచి తవ్వకాలను బ్రేక్ పెట్టిన సిట్ అధికారులు ఫిర్యాదుదారుని సోమవారం విచారించారు. విచారణలో ఫిర్యాదుదారుడు తాను 2014 నుంచి 2023 వరకు తమిళనాడులో కుటుంబంతో పాటు ఉన్నానని, ఆ తర్వాత ఓ బృందం తనను సంప్రదించి ధర్మస్థలలో మృతదేహాలు పాతిపెట్టిన అంశం గురించి వివరాలు కోరిందని చెప్పాడు. చట్ట ప్రకారమే మృతదేహాలను పూడ్చానని వారికి మాజీ పౌర కార్మికుడు తెలిపారు. కానీ చట్టవిరుద్ధంగా వాటిని పాతిపెట్టినట్టు చెప్పాలని 2023 డిసెంబర్ నుంచి ఆ బృందం ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత అదే బృందం మాజీ పౌర కార్మికుడిని కర్ణాటకకు తీసుకొచ్చింది. ఆ బృందమే ఓ పుర్రెను సమకూర్చింది. ఆ పుర్రెను తీసుకువెళ్ళి కార్మికుడు చట్టవిరుద్ధంగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసుల ముందు ఏం చెప్పాలనేది ప్రతిరోజు అతనికి 3 సలహాలు ఇచ్చేవారు. అంతా వారు చెప్పినట్లే చేశానని సిట్కు మాజీ పౌర కార్మికుడు వివరించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక సిట్ అధికారులు ఫిర్యాదుదారుడు చెప్పిన అంశాలను రికార్డ్ చేసినట్టు తెలిసింది. కానీ ఈ విషయమై అధికారికంగా ఇప్పటివరకైతే ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ నిన్న సోమవారం రోజు మాత్రం కర్ణాటక అసెంబ్లీలో మాత్రం ఈ విషయంపై పెద్ద
చర్చ కూడా జరిగినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇది ముఖ్యంగా ధర్మస్థలికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కానీ ఈ ధర్మస్థలి గురించి అయితే ఒక 2 నెలలుగా చర్చించుకోవడం జరిగింది. నిజంగానే అక్కడ వందల కొద్ది యువతులు చంపి అక్కడ పాతి పెట్టారంటూ కూడా అక్కడే ప్రత్యక్షంగా సాక్షులు కూడా మొన్నటి వరకు చెప్పడం జరిగింది. కానీ ఈ ఫిర్యాదుదారుడు చెప్పిన ప్రదేశంలో పుర్రెలు సంబంధించినవి అక్కడ అవశేషాలు కూడా ఏవి దొరకకపోవడంతో, అలాగే ఈయన వేరే ఒక బృందం నాతో కావాలని ఇలా చేపించారని చెప్పడంతో ఇప్పటివరకు ఎంతో ఉత్సాహంగా అంటే ధర్మస్థలలో అసలు ఏం జరుగుతుందా అంటూ రోజు గంట ఎదురు చూసిన వీక్షకులకి కాస్త నిరుత్సాహమే ఎదురైందని చెప్పుకోవచ్చు. అంటే వారు ఊహించిన విధంగా అక్కడ పుర్రెలు లభించకపోవడంతో వారు కాస్త నిరుత్సాహానికి గురైనట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. ఇతనిని కావాలనే ఈ విధంగా మళ్ళొక్కసారి వేరే ఇతనిపై ఒత్తిడి తెచ్చి చెప్పించారు అని కూడా ఒక వర్గం అయితే మాట్లాడుతున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ ఇప్పటివరకైతే ఈ ఫిర్యాదుదారుడు నాతో ఒక బృందం చేపించిన విధంగానే నేను మీ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందంటూ సిట్ అధికారులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై ఇక ముందు ఏం జరుగుతుందో మనమైతే చూడాలి. వారు అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి విషయాల్ని, అలాగే అతను మాట్లాడిన వీడియోని కూడా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తారని కూడా మనకైతే తెలుస్తుంది. అది త్వరలోనే ఈ 2-3 రోజుల్లో పూర్తి విషయాలు కూడా ఇంకా అక్కడి కర్ణాటక పోలీస్ అధికారులు అయితే చెప్పే అవకాశం ఉంది. ఇది ధర్మస్థలికి సంబంధించిన ముఖ్య కీలక విషయంగానే మనమైతే చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.